హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని నా భగవంతుడు ప్రార్థిస్తున్నా. ఇంకా ఇవాల్టి వీడియో ఇది సాటర్డేదండి, అంటే ఏప్రిల్ 19 అనమాట. ఈరోజు కూడా ఒక పెద్ద పండుగేనండి నాకు. ఎందుకో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మా బాబు, నాకు ఒక బాబు అని చెప్పాను కదండి, ఒక పాప ఒక బాబు. పాప వచ్చి మ్యారేజ్ అయిపోయి అమెరికాలో ఉంది. ఇంకా బాబు వచ్చి మెడిసిన్ అయిపోయి తను కోచింగ్లో ఉన్నాడనమాట. ఇంటికి వచ్చాడు బర్త్డే అనేసి. సో ప్రతి ఒక్క అమ్మకి బిడ్డల పుట్టినరోజులు కూడా ఒక గొప్ప గొప్ప పండుగలే అనమాట. నాకు ఈరోజు చాలా పెద్ద పండుగ. ఎందుకంటే ప్రతి తల్లికి బిడ్డల పుట్టినరోజు అనేది గొప్ప పండుగ కదండి. మనం ఆ రోజు చాలా సంతోషంగా బిడ్డలను ఆశీర్వదిస్తాము. అలాగే నేను కూడా మా బాబును చల్లగా చూడమని నాకు భగవంతుని కోరుకుంటూ, ఇంకా అందరినీ చల్లగా చూడు దేవుడా అని మొక్కుకొని ఈరోజు రోజులాగే రొటీన్గా పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అంత అయిన తర్వాత బాబుకి ఇష్టమని పాయసం చేశానండి. పాయసం చేసిన తర్వాత ఇంకా మామూలుగా నిన్న ఈవినింగే మాకు సీతారాముల కళ్యాణం అని మీకు ఈ వీడియో షేర్ చేశాను కదా, ఆ గుడిలోనే అన్నదానం ఉందంటండి. 16వ రోజు అని అన్నదానం చేస్తున్నామని మా వారి ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం అన్న, ప్రమీలక్క అని ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ టీచర్స్ అనమాట. వాళ్ళు కూడా మమ్మల్ని ఇన్విటేషన్ చేస్తారనమాట, కంపల్సరీగా మధ్యాహ్నం భోజనానికి రావాలని. సరే ఈరోజు మా బాబు పుట్టినరోజు, అలాగే ఏదో ఒక గుడికి వెళ్తాం కదా మనం పుట్టినరోజు రోజు. ఇంకా ఈ రామాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అలాగే భోంచేసి వద్దాం అనుకొని అక్కడికి వెళ్ళామండి. కానీ అక్కడ వీడియో నేను తీయలేకపోయాను అనమాట. మా పాత ఫ్రెండ్స్ అంతా కలిశారు. చాలా బాగా దర్శనం చేసుకొని భోంచేసుకొని వచ్చి ఈవినింగ్ చాలా సింపుల్గా మా బాబు బర్త్డే చేసుకొని అది ఇక్కడ షేర్ చేస్తున్నా. మీరు కూడా చూసి ఆనందించండి, అలాగే మా బాబుని ఆశీర్వదించండి. అలాగే నేను తులసికోట దగ్గర మా బాబుని నిల్చోబెట్టి చాలా బాగా వేసావమ్మా పెయింట్ అని చెప్పాడు అనమాట మా బాబు. అందుకోసం అక్కడ నిల్చోబెట్టి కొన్ని ఫొటోస్ కూడా తీశాను. అవన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నా. ఇంతేనండి ఈరోజు వీడియో. మా బాబు బర్త్డే చాలా సింపుల్గా చేశాము. అది చూసి మీరు కూడా ఆనందించండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.